నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాపరాధం చేస్తుందని, సిట్ నివేదికల అంశాలను కప్పిపుచ్చి వైసీపీ విషప్రచారం చేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని పవన్ అన్నారు. 400 కిలోల నువ్వుల నూనె దొరకదు, అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ వాస్తవాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. మంగళగిరి జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన నాయకులు, కార్యకర్తలకు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం ప్రభాత టాకీస్ వద్ద దారుణ హత్య చోటు చేసుకుంది. పాత గొడవల నేపథ్యంలో ప్రభాత టాకీస్ పై నుంచి స్నేహితుని తోసిన విజయ్ అనే వ్యక్తి మృతుడు తాడేపల్లిగూడెం 17వ వార్డు కొత్తగూడెం చెందిన నీలి శివగా గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు. జంతు కళేబరాల నుంచి వాటి నుండి వచ్చే కొవ్వు నుండి నూనెలు తయారు చేస్తున్న ముఠాగుట్టును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేశారు. ఏలూరు, ఆదివారపేట, తంగెళ్లమూడి 2 ప్రాంతాల్లో నూనె తీస్తున్న ఇంటిని సోదా చేసి 15 లీటర్ల టిన్నులు 30 సీజ్ చేశారు. ప్రస్తుతం 1 టౌన్ ప్రాంతంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐలు ప్రసాద్ కుమార్, గంగాభవాని, ఎస్ఐ నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు. 2 నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా పాల్గొన్నారు. రోడ్లు, డ్రైన్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను ఆయా గ్రామాల ప్రజలు పర్యవేక్షించాలని, నాణ్యమైన అభివృద్ధి పనులు జరిగేందుకు సహకరించాలని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామం నుంచి రామన్నగూడెం, జగ్గన్నపేట, వెంకటరామన్నగూడెం వరకు అదనపు ప్రణాళిక నిధులు 3,50,00,000తో చేపట్టిన ఈ సిమెంట్ రోడ్, తార్ రోడ్ నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ గ్రామాలను పట్టణానికి అనుసంధానిస్తూ నిర్మించి ఈ రోడ్లు అభివృద్ధికి బాటలు వేస్తాయని ఈ సందర్భంగా అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు అనేక అవస్థలు పడ్డారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్లు, డ్రైన్లు నిర్మించి పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు అడప ప్రసాద్, పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లాబాబి, పరిమి సురేష్, ఎంపీటీసీ గోవింద్, బండి బుజ్జిబాబు, పరిమి సూర్యనారాయణ, పాలూరు వెంకటేశ్వరరావు, రామలక్ష్మణ్, మద్దిపాటి ధర్మేంద్ర, మద్దిపతి రవితేజ, బురతా బాలాజీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాపరాధం చేస్తుందని, సిట్ నివేదికల అంశాలను కప్పిపుచ్చి వైసీపీ విషప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని పవన్ అన్నారు. 400 కిలో నువ్వుల నూనె దొరకదు, అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ వాస్తవాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. మంగళగిరి జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన నాయకులు, కార్యకర్తలకు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.